ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభశుక్రవార శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికిన చిట్ట చివరి మాట 7వ మాట లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం చదువుకున్నాం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మ అప్పగించుకొనుచున్నానను ఆయన ఈలాగు చెప్పి ప్రాణమును విడిచెను. ప్రియులారా, యేసు ప్రభు తన ప్రాణాన్ని స్వచ్ఛందంగా ప్రపంచ మానవాళి యొక్క పాప పరిహారతమై నిమిత్తమై ఆ కలువరిశిలో ప్రాణాన్ని అర్పిస్తూ వచ్చాడండి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ 7వ మాట పలికిన సమయం ఇంచుమించు 3 గంటల సమయం. అదే సమయంలో యాజకులు బలి అర్పించి బూర ఊదేటువంటి సమయం కూడా అదే సమయం. దాన్నే పస్కా పండుగ అంటాం అనమాట. ఈ పస్కా పండుగ అంటే ఏంటంటే, ఐగుప్తి దాసత్వం నుంచి ఇశ్రాయేలు విడిపింపబడినటువంటి సందర్భంలో వారు జరుపుకునే పండుగ ఈ పస్కా పండుగ. ఈ పస్కా పండుగన వాళ్ళు అదే సమయంలో ఎగ్జాక్ట్గా అదే సమయంలో 3 గంటల సమయంలో ప్రభు బలి అర్పించి యాజకులు బూర ఊదేటువంటి సమయము, యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో ప్రాణం పెట్టిన సమయము కరెక్ట్గా 3 గంటల సమయం. అయితే యేసు ప్రభువారు చివరిగా పలికిన ఈ మాట సంపూర్ణ సంఖ్యగా మనం బైబిల్లో సూచిస్తూ వస్తుందండి. పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే సిరియా దేశపు సైన్యాధిపతి నయమాను కూడా కుష్ఠరోగంతో బాధపడుతూ వస్తున్నప్పుడు ఆయన యోర్దాను నదిలో మునిగినప్పుడు 7 మార్లు అతనికి స్వస్థత కలుగుతూ వచ్చింది. అదేవిధంగా ఇశ్రాయేలు ప్రజలు ఎరుకో కోటగోడల చుట్టూ తిరిగినప్పుడు 7 మార్లు తన కోటగోడల చుట్టూ తిరిగినప్పుడు కూడా కోటగోడలన్నీ కూలిపోయినట్టు మనం చూస్తూ వచ్చాం. అదేవిధంగా ప్రభు అయిన యేసు ప్రభు వారి 7వ మాట పలికినప్పుడు కూడా బండలు బ్రద్దలైనట్లుగా, అదేవిధంగా యెరూషలేములోని దేవాలయపు తెర పైనుంచి కిందకి చీలినట్లుగా కూడా మనం చూస్తూ వస్తున్నాం. అయితే ప్రభు ప్రాణాన్ని విడిచిపెట్టగల కారణం మనకు ప్రాణాన్ని ఇవ్వడానికి, మనకి జీవాన్ని పోయడానికి, మనల్ని నిత్య జీవంలోకి నడిపించడానికి ఆయన మన కొరకు ప్రాణాన్ని అర్పిస్తూ వస్తున్నాడండి. ప్రియులారా, ప్రభు యొక్క అర్పణ ఏంటి, ఎందు నిమిత్తం ఆయన ప్రాణాన్ని అప్పగిస్తూ వచ్చాడు అనేది మనం 4 విషయాలు చదువుకుందాం. మొదటి రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుకుందాం. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తాను సమర్పించుకొనెను. విమోచన అనగా విడుదల. ఈ విమోచన అనగా క్రయధనము చెల్లించి స్వాస్థాన్ని విడిపించడమే విమోచన అంటారు. దాన్ని ఇంగ్లీష్లో మనం రిడెంప్షన్ అంటారు. అదేవిధంగా మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం మనం ఒకసారి చదువుకున్నట్లయితే, ఆయన అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చినని చెప్పెను. అయితే ప్రియులారా, దేవుడు ప్రతి ఒక్కరి పాపాలను తొలగించడానికి ఆయన 3 మార్గాలు ఎంచుకున్నాడండి. మొదటిగా జల ప్రయాణం ద్వారా పాపాలను తొలగించాలనుకున్నాడు, కానీ దాని ద్వారా పాపం తొలగింపబడలేదండి. రెండవదిగా బలి అర్పణ ద్వారా దేవుడు పాపాలు తొలగించాలనుకున్నాడు, కానీ పాపం తొలగింపబడలేదు. మూడవదిగా దేవుడు భూమి మీదకి వచ్చి తన మాట ద్వారా మనిషి పాపములను క్షమిస్తూ తొలగిస్తూ వచ్చాడు. అయినా కానీ పాపములు పూర్తిగా తొలగింపబడలేదు. అయితే ఈ 3 మార్గాలు దేవుడు ఎన్నుకున్నాడు, కానీ ప్రజల్లో పాపం అలాగే ఉండిపోయిందండి. ఈ ప్రజలు అలాగే నశించిపోతున్నారని తెలిసి దేవుడు ఎన్నుకున్న నూతనమైన మార్గమే విమోచన. మొదటి ఆదాము ద్వారా కోల్పోయిన పరిశుద్ధత మరలా తిరిగి ప్రతి వ్యక్తి పొందాలంటే ఆ ఆదాము ద్వారా కోల్పోయిన పాపమునకు క్రయధనం చెల్లించాలి. ఆ క్రయధనమే విమోచన క్రయధనము. ఆ విమోచన క్రయధనమే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి రక్తము. ఆ రక్తము ద్వారానే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని విమోచిస్తూ వచ్చారండి. మన పాపముల నిమిత్తమై, మన దోషముల నిమిత్తమై ఆయన విమోచన క్రయధనముగా తను తాను అప్పగించుకుంటూ వచ్చాడు. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలంత ఆసక్తి గల ప్రజలను తన కోసము పరిశుద్ధపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తాను అర్పించుకొనెను. ఆయన మనలను పరిశుద్ధపరచుటకు, అలాగే పవిత్రపరచుటకు, విమోచన క్రయధనంగా ఆయన చెల్లించిన రక్తానికి ప్రతిగా మనం పరిశుద్ధంగా జీవించటకు ఆయన ఈ లోకానికి వస్తూ వచ్చాడు. అదేవిధంగా ఆయన ప్రాణాన్ని అర్పిస్తూ వచ్చినట్టు మనం చూస్తాం. మూడవదిగా చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12 నుంచి 14 మనం చూసుకున్నట్లయితే,
ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక్క బలిగా అర్పించుకుంటూ వచ్చాడు. అదేవిధంగా 14వ వచనం చివరిలో మనం చూసినట్లయితే ఒక్క అర్పణ చేత పరిశుద్ధపరచబడుచు వారిని సదాకాలం సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఆయన మన పాపములను ఒప్పుకున్న వారమై మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటూ సంపూర్ణులుగా ఉండడానికి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు అర్పించుకుంటూ వచ్చాడు. మూడవదిగా దేవుడు మనల్ని సంపూర్ణులుగా చేయటకు తన ప్రాణాన్ని అర్పించుకుంటూ వచ్చినట్లుగా చూస్తాం. నాలుగవదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 23వ వచనం చదువుకున్నట్లయితే అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమను. మనము రక్షణలో కొనసాగుతూ అదేవిధంగా దేవుడి యొక్క రెండవ రాకడ కొరకు నిమిత్తమై అలాగే క్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచువారంగా ఉండాలని ఆయన ఆ సిలువలో ప్రాణాన్ని అర్పిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాం. అయితే ప్రియులారా, మనం కూడా ప్రభువుకు అర్పించుకుంటూ రావాలి. ఏ విధంగా అర్పించుకోవాలంటే మన ఆత్మలను మన శరీరాలను ప్రభు యేసుక్రీస్తు ప్రభువుకు అర్పించుకుంటూ రావాలి. ప్రభు పనుల కొరకు అలాగే ప్రభు యొక్క పరిచర్య నిమిత్తమై మన శరీరాన్ని అర్పించుకోవాలి. మనం పరిశుద్ధపరుచుకుంటూ నీతిమంతులుగా మన ఆత్మలను మనం అర్పించుకుంటూ రావాలి. మన మార్గములను కూడా ప్రభు యేసుక్రీస్తు వారికి అప్పగించుకుంటూ రావాలి. అలాగే మనం ఏది అర్పించినప్పటికీ దేవునికి శ్రేష్టమైనదిగా అర్పించేవారంగా ఉండాలి. మొదట దేవుడికి మనకు దశభాగాలు ఇస్తూ శ్రేష్టమైన బలిగా అతనికి అర్పించుకుంటూ రావాలి. నీతియుక్తమైన బలులను కూడా మనం దేవునికి అప్పగించుకుంటూ రావాలి. స్తుతియాగాలు కూడా మనం దేవునికి అప్పగించుకుంటూ రావాలి. మనం ఏది అప్పగించినా ఏది ఇచ్చినా సరే మనఃపూర్వకంగా హృదయపూర్వకంగా దేవుడికి అప్పగించుకుంటూ రావాలి. నాకు ఇచ్చిన సమయానికి మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను.